పేరు? అశ్వత్ నారాయణ. ఏం చేస్తున్నావు? ఆటో. ఎట్లుందన్న పరిపాలన, కూటమి పరిపాలన? పర్లే బాగానే ఉన్నా. మాకేమో పల్లెలు కానీ రోడ్లు అయినాయి, వేయకుండే పల్లెలకు కూడా వేస్తున్నారు రోడ్లు. ఇంకా కొద్దిగా ఉన్నాయి, పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా చేస్తారేమో. పర్లేదు. బాలయ్య గారు ఎలా అనిపిస్తుంది? బాలయ్య గారి పరిపాలన పర్లేదన్నా, బాగానే ఉంది. పర్లేదా బాగుందా? బాగుంది, బాగా చేస్తున్నారు. అందుబాటులో ఉండట్లేదు అంటున్నారు. ఎవరు ఇలా చెప్పిందా? పిఏ ఉన్నాడు కదా, పిఏ ఉన్నారు, మళ్ళీ ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళు ఉంటారు, నాయకులు ఉన్నారు. మాకేం ఉన్నారు నా, పర్లే బాగానే చేస్తున్నారు. చేస్తున్నారు నా, మాకు నాకు ఇల్లు లేకుండా ఇల్లు ఇచ్చినారు. అదేమో ఇల్లు కట్టుకున్నా నేను. అందరికి ఇస్తున్నారు నా, వైఎస్ఆర్ వాళ్ళకి కూడా ఇచ్చినారు. మా ఇంటి పక్కలోనే ఇల్లు వైఎస్ఆర్ వాళ్ళది ఇచ్చినారు. ఎలా ఉంటుంది సార్? అంటే బాలయ్య గారికి కొంచెం కోపం ఎక్కువ అంటారు, అందుబాటులో ఉండరు. తప్పు చేస్తే కోపం ఎవరికైనా, తప్పు చేశారన్నా అందరి మీద తప్పు చేస్తే మాత్రమే, అన్నిటికీ ఆడలేదు కదా, ఎవరి మీద ఏం లేదు. బాగానే ఉంది. సినిమాలు చూస్తుంటారు బాలయ్య గారి? చూస్తాం. ఎలా ఉంటుంది బాలయ్య గారి సినిమా హిందూపూర్లో రిలీజ్ అయితే? బాగున్నాను. పండగనా? పండగే. అంత ఎక్కువ చాలా మంది ఇక్కడ బాలకృష్ణ ఫ్యాన్స్. అవునా? బాగా చేస్తా ఉన్నాడు. జగన్ బాగా చేస్తున్నా, చంద్రబాబు బాగా చేస్తున్నా? చంద్రబాబు చేస్తా ఉన్నాడు, కానీ డబ్బులు వేస్తా ఉండలేదు. అమ్మ ఒడి అది ఇది చేస్తా ఉండే, ఆయన ఏమో చేస్తా ఉండే. ఎందుకని? ఏమో ఖజానా ఖాళీ ఎవరు ఖాళీ? జగన్ ఇచ్చినాడు, ఇక పోయలేదా? తిరిగా స్కూల్ పిల్లలకి ఇస్తా ఉండే. ఫ్రీ బస్ ఇస్తున్నా? ఫ్రీ బస్ లేదు. పింఛన్ మాకు ఇలేదు. బాలకృష్ణ గారు ఎట్లుంటది పరిపాలన? బాగుందా? అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఉంటాడు. నా పేరు నాగర్. ఏం చేస్తుంటారా గట్టిగా? మేము రియల్ ఎస్టేట్ చేస్తాం. ఎలా ఉందన్న కూటమి పరిపాలన? ఏం లేదు, పథకాలన్నీ అమలు తుంగలో దొక్కినారు. పథకాలు ఇచ్చే దాంట్లో చాలా నిర్లక్ష్యం ఇస్తున్నారు. దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఎవరు ఏమైతే చెప్పినారో సూపర్ 6 పథకాలు అమలు చేసి ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అంతే. అంటే ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు పథకాలన్నీ అందాయా? వచ్చినాయి. కరోనా టైంలో కూడా ఆయన సహకరించినాడు, ప్రజలకి బాగా చేసినాడు. ఇప్పుడు ఏం లేదంటారు? ఇప్పుడు వచ్చినాయంటాము, రాలేదు కాబట్టి రాలేదంటారు. అంటే పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేశారని అప్పుడున్న ప్రభుత్వం? సోమరిపోతులు ఏం కాదు, సోమరిపోతులు ఎట్లేదు. ఎవరైనా ప్రతి ఒక్కరు డబ్బు కోసమే కదా ఆలోచించేది. ప్రతి ఒక్కరు ఇప్పుడు బయటకు వచ్చినామంటే డబ్బు సంపాదించేదని కదా బయటకు వచ్చేది. అభివృద్ధి చేయాల మెయిన్, అభివృద్ధి లేదు. జగన్ కూడా అసెంబ్లీకి వెళ్ళి 10 నిమిషాలు కూడా ఉండడంపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఉంటే మాట్లాడే బాగా గొంతు ఇప్పి మా గలం మాట్లాడేదానికి ఉంటుందని చెప్పేసి ఆయన ఆలోచన. అంతేగాని పవన్ కళ్యాణ్ భయపడి వచ్చిరా అంటున్నారు చాలా మంది. ఆడలేదు, అదే ఎవరికి ఎదబడేంత సీన్ లేదు ఆయనకి. భయపడతారా సార్? భయం అంటే వాళ్ళ ఇష్టంలోనే లేదు భయం అంటే. వాళ్ళు ఎప్పుడు భయపడే ప్రసక్తే లేదు ఆయన ఎప్పుడు. అదైతే చూసినాము, కలిసినాము. పార్టీలకు అతీతంగా మాట్లాడతాం. అయితే గట్స్ ఉండే మగోడు అవుతున్నాం. అంతేనా? అంతే. చాలా మంది భయపడుతున్నారు. భయం అనేది లేదు, గొంతు నొక్కేస్తున్నారు అంతే. ఓట్ షేరింగ్ ఓట్లో కూడా దండి ఓట్లు వచ్చినాయి ఆయనకి. 40% ఓటింగ్ వచ్చింది. ప్రజలు ఆయన మమేకంగా ఉన్నారు కాబట్టి ప్రజలు ఉన్నారు. కానీ అది ఏందో జరిగిపోని జననాయకుడు అంటారా? జననాయకుడే ఆయన. ఎప్పుడూ గెలిపే ఆయన, ప్రజల్లోనే ఉంటాడు, ప్రజలకు చేస్తాడు కూడా. ఎలా ఉంది సార్ మీ హిందూపూర్లో పరిపాలన? బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు.